ప్రభువైన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే మీ అందరి గురించి కూడా అనుదినము మేము ప్రార్థిస్తున్నాము. ఆ ప్రార్థనకి ప్రతిఫలంగా మీరందరూ క్షేమంగా ఉన్నారని మేమైతే విశ్వసిస్తున్నాము. కనుక పిల్లరా, మీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా ప్రార్థన చేసుకుని కొన్ని బైబిల్ నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక అందరూ కూడా కన్ను మూసుకోండి. ప్రార్థన. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను. ఆయన గతించిన కాలం అంతా నీ కృపలో ప్రేమలో మమ్మల్ని అందరినీ భద్రపరిచావు, క్షేమాన్ని ఇచ్చావు తండ్రి. ప్రాణంతో మరోసారి నీ పాద చెంత నీ బిడ్డలుగా చేరి నేను ఆరాధించడానికి తండ్రి, నేను స్తుతించడానికి మా బ్రతుకులో వచ్చినటువంటి గొప్ప కృపను బట్టి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నావు. ఎంతో మంది తండ్రి మాకంటే బలవంతులు గొప్పవారు తండ్రి దినాన్ని చూడకుండా కాలగర్భంలో కలిసిపోయినప్పుడు ఆయన మమ్మల్ని అయితే ప్రేమించావు, ఆయన జ్ఞాపకం చేసుకున్నావు, ప్రాణాలు ఇచ్చావు. ఆయన ఈ లోకంలో నీ బిడ్డలుగా ఆధిక్యత ఇచ్చి బ్రతికిస్తున్నావు. ఆయన నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నావు. ప్రభా, ఈ లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన నిశ్చితమైతే ఈ కరోనా ప్రభా ఆ యొక్క మహమ్మారిని తండ్రి నిర్మూలించండి. ప్రభా, లోకంలో శాంతిని నెలకొల్పమని విజ్ఞాపన చేస్తున్నాం. తొందరలో తండ్రి నీ ఆలయాలు ప్రభా ఆ యొక్క తలుపులు తెరుచుకొని బిడ్డలందరూ కూడా నీ యొక్క సన్నిధిలో నేను ఆరాధించడానికి మంచి అవకాశం తొందరలో కల్పించమని విజ్ఞాపన చేస్తూ తండ్రి ఈ యొక్క ప్రభా సమయాన్ని తండ్రి బిడ్డలందరికీ ఇచ్చిన విధానం బట్టి నీకు మరోసారి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ క్రీస్తు పేట ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, మీ అందరికీ మరోసారి శుభాలండి. మనకు దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశం బట్టి మరోసారి దేవునికి మమ్మల్ని తెలియజేస్తున్నాము. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈనాడు బైబిల్ నుండి ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. అదేంటంటే ఆయుష్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈ ఆయుష్ అంటే ఆ దేవుడు మానవులకి ఇచ్చినటువంటి ఆ యొక్క బ్రతుకు కాలము, లేకపోతే ఆ ప్రాణము, ఆ జీవిత కాలాన్ని ఆయుష్ అంటాము. అంటే ఈ ఆయుష్ భూమి మీద మానవుడు జీవిస్తున్న ప్రాణంతో జీవిస్తున్నటువంటి ఈ కాలాన్ని ఆయుష్ అంటాం. దీర్ఘాయువు అంటే అర్థం ఏంటంటే దీర్ఘాయువు, ఆయువు, దీర్ఘాయువు. ఆయువు అంటే మనకు తెలుసు, ప్రాణంతో మనిషి ఈ భూమి మీద జీవించడాన్ని ఆయువు అంటాం. దీర్ఘాయువు అంటే ఏంటంటే వీళ్ళ మనకు తెలుసు, దీర్ఘాయువు అంటే ఏంటంటే దేవుడు మనల్ని ఈ లోకంలోనికి పంపించక ముందే మనకి ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి ఆ యొక్క జీవితం, ప్రాణం, లేకపోతే ఆ యొక్క భూమి మీద ఎంతకాలం నివసించాలో, మనం ఎంతకాలం మనకి ఈ యొక్క దేహానికి లోన పెట్టినటువంటి ఆ ప్రాణ భిక్ష ఎంతైతే ఉందో ఆ దేవుడు ఆ గ్రంథంలో లిఖించినటువంటి ఆ యొక్క మొత్తం ఆ యొక్క కాలాన్ని అంతటిని కూడా మనం ఏమంటామంటే దీర్ఘాయువు అంటాం. దీర్ఘాయువు అంటే దేవుడు గ్రంథంలో రాసుకున్నటువంటి ఆ యొక్క సమయాన్ని, ఆ బ్రతుకు కాలాన్ని ఏమంటామంటే దీర్ఘాయువు అంటాం. దావీదు గారు 139వ అధ్యాయము, కీర్తన గ్రంథంలో 139వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే 139వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటున్నాడంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడినటువంటి దినములలో ఒకటైనను కాకమునిపే. నియమింపబడినటువంటి దినాలు అంటే మన బ్రతుకు కాలానికి ఎన్ని దినాలైతే భూమి మీద మనము ఉంటామో, లేదా దేవుడు మనకి ఎన్ని దినాలైతే ఇచ్చాడో అన్ని దినాలు కూడా దేవుడు ఏం చేశాడంటే తన గ్రంథంలో ఏం చేశాడంట రాసుకున్నాడు.
మనం ఏమంటామంటే దీర్ఘాయువు అంటాం. దీర్ఘాయువు అందరికీ దేవుడు ఆ గ్రంథంలో రాసుకున్నటువంటి ఆ కాలాన్ని దీర్ఘాయువు అంటారు. అందరి గురించి రాసుకుంటాడు దేవుడు. ఈ భూమి మీదకి రాకముందే ఎప్పుడు భూమి మీదకి రావాలో, ఎప్పుడు మరలా ఈ భూమిని మనం విడిచిపెట్టాలో ముందే దేవుడు గ్రంథంలో రాసుకున్నటువంటి కాలాన్ని ఏమంటామంటే దీర్ఘాయువు అంటాం. మర్చిపోకూడదు. దీర్ఘాయువు అంటే దేవుడిచ్చినటువంటి ఆయుష్, దాన్ని దీర్ఘాయువు అంటాం. దీర్ఘాయువు మరి ఆయుష్ అంటే ఆయువు అంటే దీర్ఘాయువు వేరు, ఆయువు వేరు. ఆయువు వేరండి. ఆయువు అంటే ఏంటంటే, ఆయుష్ ఏంటంటే మానవుడు ఈ భూమి మీద ప్రాణముతో నివసించినటువంటి ఆ కాలాన్ని ఏమంటామంటే ఆయుష్ అంటాం. ఆయుష్ అంటాం పిల్లల. అండ్ దీర్ఘాయువు గురించి మీకు ఇంకా అర్థం అవ్వాలంటే అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి దీర్ఘాయువు ఎంత అంటే 175 సంవత్సరాలండి. 175 సంవత్సరాలు అబ్రహాము గారికి మరి దేవుడు దీర్ఘాయువునిచ్చి అంటే ఆయువునిచ్చి తన గ్రంథంలో ఎన్ని సంవత్సరాలు రాసుకున్నాడంటే 175 సంవత్సరాలు అబ్రహాము గారు ఆయువు గురించి రాసుకున్నాడు. దేవుడు అంతకాలము బ్రతికాడు భూమి మీద. దేవుడు ఎంతైతే రాసుకున్నాడో అంతకాలము బ్రతికాడు. ఎలాగే మీకు తెలుసు అంటారా? ఒక్కసారి ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతు నుండి తన పితరుల యొద్దకు చేర్చబడెను. చూడండి, మంచి మాట. దేవుడు దీర్ఘాయువునిచ్చాడు. ఎవరికి? అబ్రహాము గారికి భూమి మీద బ్రతకడానికి. ఆ దీర్ఘాయువు ఏంటంటే అబ్రహాము నిండు వృద్ధాప్యములకు వచ్చిన వాడే. నిండు వృద్ధాప్యము అంటే దేవుడు రాసుకున్నటువంటి ఆ దినాలు నిండిపోయినటువంటి ఆ సమయానికి అబ్రహాము వచ్చి మంచి ముసలితనమున ఆయన ఏం చేసినట్టే ప్రాణము విడిచాను. ఆయన సమయం అయిపోయింది. దేవుడు ఇచ్చినటువంటి పూర్తి కాలం, పూర్తి సమయము, పూర్తి మరి సంవత్సరములు, దీర్ఘాయువు ఎంతైతే దేవుడు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు కూడా అబ్రహాము గారు ఆ భూమి మీద ఏం చేశాడు? ముగించాడు. మంచి నిండి వృద్ధాప్యంలో ఆయన ప్రాణాన్ని పితరుల వద్దకు చేర్చబడ్డాడు రాశాడు. మరి తన కుమారుడు ఇస్సాకు గురించి ఆమె ఇంకా మంచి మాట చూడండి. ఇస్సాకు గురించి 35వ అధ్యాయం, ఆదికాండం 35వ అధ్యాయము 28వ వచనంలో చక్కని మాట చూడండి. ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. అబ్రహాము గారు 175 సంవత్సరాలు బ్రతికారు. మరి ఇస్సాకు గారు అయితే దేవుడు ఎంతకాలం ఇచ్చాడు? దానికి 180 సంవత్సరములు ఆయుష్ ఇచ్చాడు, దీర్ఘాయువు ఇచ్చాడు. 185 సంవత్సరములు దేవుడు ఇచ్చినటువంటి ఈ దీర్ఘాయువును మొత్తం అన్ని సంవత్సరాలు కూడా ఏం చేశాడు? ఇస్సాకు కాలము నిండిన అది అర్థం చేసుకోవాలన్నమాట. ఇస్సాకుకి కాలము నిండింది. ఏ కాలం నిండింది? దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్ 180 సంవత్సరాలు దేవుడు గ్రంథములో రాసుకున్నటువంటి ఆ యొక్క కాలం అంతా కూడా ఏమైందంటే కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి దీర్ఘాయువు ఎంత? 175 సంవత్సరములు. ఇస్సాకు గారికి ఇచ్చినటువంటి దీర్ఘాయువు ఎంత? 180 సంవత్సరాలు. అంట ఈ దీర్ఘాయువును వీళ్ళు ముగించుకున్నారు పిల్లరా. ఎంత చక్కటి అద్భుతమైనటువంటి ధన్యకరమైనటువంటి జీవితాలు. దేవుడు తన గ్రంథంలో మనము ఈ భూమి మీదకి రాకముందే మన దినములన్నీ కూడా మరి అబ్రహాము గారికి ఇచ్చిన 175 సంవత్సరాలు కూడా దేవుడు తన గ్రంథంలో రాసుకున్నాడు. ఆ ప్రకారంగానే అబ్రహాము గారు 175 సంవత్సరాలు కూడా బ్రతికాడు. అంత మాత్రమే కాదు, ఇస్సాకు కూడా ఆ 180 సంవత్సరాలు దేవుడు ఇచ్చినటువంటి ఆ దీర్ఘాయువును దేవుడు రాసుకున్నటువంటి తన గ్రంథంలో రాసుకున్నటువంటి ఆ మొత్తం అన్ని సంవత్సరాలు కూడా నిండినవాడై వృద్ధుడై ప్రాణ
అబ్బా ఎంత ధన్యత అండి, నిజంగా ఎంత ధన్యత అండి. దేవుడు ఇచ్చినటువంటి ఆ దీర్ఘాయువును పొందుకోవడం అనేది ఎంత ఎంత ధన్యతో, ఎంత ధన్యతో. ఇది ఎలా పొందుకుంటాం? దేవుడిచ్చినటువంటి దీర్ఘాయువును మనం కాపాడుకోవాలంటే, దేవుడిచ్చినటువంటి మనకిచ్చినటువంటి ఆ పూర్తి మరి ఆ జీవిత కాలాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే బైబిల్లో చక్కని మాటలు చూడండి ఒకసారి. దీని దీర్ఘాయువును మరి పొందుకిని భూమి మీద బ్రతకాలంటే బైబిల్లో చక్కటి మాట రాయించ చూడండి. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథము 10వ అధ్యాయము, తీనందరూ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో ఆ జ్ఞాని అయిన సొలొమోను ఏ విధంగా రాయించాడు ఒకసారి చూడండి. 10వ అధ్యాయము 27వ వచనము చూడండి ఒకసారి చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువులకు కారణము. అదండి ఇక్కడ తెలియదు మనకి. ఈ అబ్రహాము గారు ఆ దీర్ఘాయువుని ఎలా కంప్లీట్ చేసుకున్నాడు, ఎలా ముగించుకున్నాడు ఈ భూమి మీద. ఇస్సాకు గారు ఆ కాలం ఎలాగ నిండింది ఆ 180 సంవత్సరాలు. అంటే ఆ దీర్ఘాయువును మనం పొందుకోవాలంటే దేవుడిచ్చినటువంటి నీకు 40 సంవత్సరాలు ఇచ్చినా, 30 సంవత్సరాలు ఇచ్చినా, 33 సంవత్సరాలు ఇచ్చినా, 80 సంవత్సరాలు ఇచ్చినా, ఈ కాలాన్ని అంతటిని కూడా మనం ఈ భూమి మీద మనం పొందుకోవాలంటే, నిలబెట్టుకోవాలంటే ఏమంటున్నాడండి ఆయన? ఏమంటున్నాడమ్మా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏంటంట? దీర్ఘాయువులకు కారణము. దీర్ఘాయువులకు కారణం దేవుడిచ్చినటువంటి ఆ మొత్తం ఆయుష్ ఈ భూమి మీద నీవు పొందుకోవాలంటే, అనుభవించాలంటే, బ్రతకాలంటే ఆ సంవత్సరాలన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాసుకున్నటువంటి ఆ దీర్ఘాయువు ఆ సంవత్సరాలన్నీ కూడా నీవు పొందుకొని ఈ భూమి మీద నివసించి మంచి వృద్ధాప్యమందు, లేకపోతే దేవుడు మీకు నిర్ణయించినటువంటి ఆ కాలం ముగిసే వరకు నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు బ్రతికుండాలంటే అటుడైనా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువులకు కారణము. దీర్ఘాయువులకు కారణం దేవుడిచ్చినటువంటి ఆయుష్కి కారణం ఏంటంటే ఎలా బ్రతుకుతామంటే మనం యెహోవా యందు ఎలా ఉండాలంట? భయము భక్తి ఉండవు. ఈ రెండింటిలో ఏది లేకపోయినా ఇబ్బంది. భయం లేకపోయినా ఇబ్బంది, భక్తి లేకపోయినా ఇబ్బంది. ఎప్పుడు కూడా ఈ భయము భక్తి అనేది రెండు కూడా ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి? ఆ రెండు కూడా అలా పేర్లగా వెళ్ళిపోతూ ఉంటాయి పిల్లలు. ఆ రెండు ఉండాలి. యెహోవాను సేవించాలన్నా, దేవుణ్ణి ఆరాధించాలన్నా, మరి క్రీస్తును వెంబడించాలన్నా మనకు ఉండవలసినటువంటి ప్రాథమికమైనటువంటి ఆ లక్షణము, అర్హత ఏంటంటే యెహోవా యందు భయం ఉండాలండి. భయం లేకపోతే ఏమైపోతారంట? జనులు ఏమైపోతారు? పట్టు లేకుండా ఇష్టానుసారంగా భయం లేనటువంటి కుటుంబాలు మనకు తెలుసు. బైబిల్ కలిగిన తండ్రి అంటే భయం లేనటువంటి ఆ ఫ్యామిలీస్ మనకు తెలుసు. ఏ విధంగా ఉంటాయో కుటుంబాలు మనకు తెలుసు పిల్లల. కనుక ఎవరైనా వర్ధిల్లాలి అంటే, ఎవరైనా మరి దీర్ఘాయువులో బ్రతకాలంటే ఈ గ్రంథంలో దేవుడు నీకు నియమ నిబంధనలు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, నువ్వు ఏ విధంగా మరి ఎక్కువ కాలం బ్రతకాలో అవన్నీ కూడా దేవుడు ఎలా రాయించాడు బైబిల్లో. నీకు దీర్ఘాయువును అనుభవించడానికి ఈ బైబిల్లో నీకు స్పష్టంగా రాసి ఉంచాడు పిల్లలు. మర్చిపోకూడదు, స్పష్టంగా రాసి ఉంచాడు. ఒకవేళ నువ్వు భయభక్తులు లేకుండా నీ ఇష్టానుసారంగా బ్రతకవనుకో ఏమైపోతావు? మధ్యలో ఆ దేవుడిచ్చినటువంటి ఆ దీర్ఘాయువుని నువ్వు కోల్పోతావు. ముందే చనిపోతావు. అందుకే బైబిల్లో ఇంకొక చక్కని మాట అంటే చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి పిల్లలు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చూడండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. అబ్బా నిజంగా చూడండి. దీర్ఘాయువు నువ్వు కోల్పోవడానికి కారణం ఏంటంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్, ఆ సంపూర్ణమైనటువంటి ఆయుష్ నువ్వు అనుభవించకుండా మధ్యలో ముగించుకోవడానికి కారణం ఏంటంటే అట్లడు అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీ
ఎలా చనిపోదువు. వా చూసారా, దేవుడు అడుగుతున్నాడు, నీ కాలము ఏది? నీ కాలము దేవుడిచ్చినటువంటి కాలం. దేవుడిచ్చినటువంటి కాలం నువ్వు ఈ భూమి మీద ముగించకుండా నీవు ముందు ఎలా చనిపోతావంటే, నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గపు పనులు, దేవుడికి విరోధమైనటువంటి పనులు, దేవుడికి ఇష్టమైనటువంటి నడత, దేవుడికి ఇష్టం లేనటువంటి బ్రతుకు బ్రతకటం వల్ల ఏమైపోతామంటే మనం ముందుగా చనిపోతాము. ముందుగా ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తాం. దేవుడు నిర్ణయించినటువంటి ఆ కాలాన్ని ముగించుకోకుండానే ముందుగానే చనిపోతాం. చనిపోతామా? చనిపోతాం పిల్లలు, చనిపోతాం. అర్ధాంతరంగా చనిపోతాం. ఎలా చనిపోతామంట? ముందుగా నీవు బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలములకు ముందుగా నీ వేళ చనిపోదు. దుర్మార్గ పనులు, దొంగ పనులు, దేవుడికి విరోధమైనటువంటి ఎన్నో కార్యక్రమాలు, దేవునికి ఇష్టం లేనటువంటి దేవుని పేరట దేవుణ్ణి అడ్డుపెట్టుకుని, లేకపోతే లోకాన్ని అడ్డుపెట్టుకుని, నీతిని అడ్డుపెట్టుకుని ఎన్ని దుర్మార్గం పనులు చేస్తారో, ఎన్ని మోసపూరితమైన పనులు చేస్తారో. అటువంటి వారు ఏమైపోతారంటే, ముందుగా దేవుడు నిర్ణయించినటువంటి ఆ ఆయువుకు ముందుగానే చనిపోతారా? చనిపోతారండి. మనకెవరో బాగా ఎగ్జాంపుల్, మనకి ఇస్కరేతు యూదా ఏం చేశాడురా? దుర్మార్గం పనిచేశాడు. యేసుక్రీస్తుని అమ్మేశాడు. యేసుక్రీస్తు కూడా తిరుగుతూ, యేసుక్రీస్తుతో ఉండి, యేసుక్రీస్తు ఏమి తింటే అది తింటూ, ఎక్కడ పడుకుంటూ అక్కడ పడుకుంటూ, సువార్తలో ఇతను కూడా ఒక అపోస్తులుగా ఉంటూ, చివరికి ఏం పని చేయాలంటే ఒక దుర్మార్గం పని చేశాడు. ఆ పని ఏంటంటే నమ్మక ద్రోహం చేశాడు. నమ్మి యేసుక్రీస్తు ఎంతో పెత్తనం ఇచ్చాడు. ఇస్తే ఏం చేశాడంటే దుర్మార్గం పని చేశాడు. దుర్మార్గం పని చేయడం వల్ల ఏమైపోయాడంటే ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 5వ వచనం, మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి, ఇస్కరియోతు యూదా అంటే యేసుక్రీస్తుని అమ్మేయడానికి, యేసుక్రీస్తుని ఇతరులకి తాకాడ పెట్టేయడానికి కుదుర్చుకున్నటువంటి ఆ వెండి నాణములు, ఆ 30 వెండి నాణములు ఇచ్చినట దేవాలయములు పారవేసి పోయి ఏం చేసినట ఉరి పెట్టుకునేను. మధ్యలో ఆయన ఆయుష్ కంప్లీట్ చేయకుండా, ఆయన ఆయుష్ ఇస్కరియోతు యూదాకి ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆ దీర్ఘాయువును కంప్లీట్ చేయకుండా, పూర్తి చేయకుండా ఉరిపెట్టుకుని మధ్యలో ఈశ్వరుడే మృతి పొంది చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దుర్మార్గపు పనులు, అన్యాయపు పనులు, అక్రమమైనటువంటి పనులు, దేవుడు చేయనటువంటి పనులు ఎవరైనా చేస్తే ఏమైపోతారంట? మధ్యలో చనిపోతారు. మధ్యలో చనిపోతారండి. ఎంత భయంకరమైనటువంటి పనులు, ఎంత భయంకరమైన పనులు. అందుకని దావీదు అంటున్నాడు, నా దేవా కీర్తన గ్రంథము 102వ అధ్యాయము, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 24వ వచనంలో దావీదు గారు మాట్లాడుతూ మంచి మాట మాట్లాడుతుంది. 102వ అధ్యాయము 24వ వచనం, 102వ అధ్యాయము 24వ వచనం చదవము. నేను ఇలాగ మనం చేసింది, నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకము. నా దినముల మధ్యను నీవు నాకు ఇచ్చినటువంటి నీవు నాకు ఇచ్చినటువంటి దీర్ఘాయువు చివరి రోజు ఎంత ఉందో అంతకంటే ముందుగా నన్ను ఏం చేయొద్దు, కొనిపోకు, చంపేయద్దు, నన్ను ఈ లోకం నుంచి తీసుకుపోకు. నీవు నాకు ఇచ్చినటువంటి ఎంత ఆయుష్ అయితే ఉందో అంత ఆయుష్ కూడా ఈ భూమి మీద నివసించడానికి, బ్రతకటానికి నాకేం చేయి,
నాకు కృప దయచేయి. దేవ ప్రార్థిస్తున్నాడు, దేవా దేవా నా దేవా నా దేవా నా దేవా, నాకు నీవిచ్చినటువంటి ఆ సంపూర్ణ ఆయుష్, ఆ దీర్ఘాయువు ముగించుకోకుండా ముందే నీవు నన్ను తీసుకుపోకు. ఎంత భయమో ఏమండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి నెల ప్రతి నెల దేవుడు తెలుసా? ప్రతి నెల దేవుడు తెలుసు. అందుకని యోబు గ్రంథములో 14వ అధ్యాయము 5వ వచనంలో ఇంకొక చక్కని మాట యోబు గారు మాట్లాడుతున్నట్టు చూడండి ఒకసారి. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం చూడండి. 14వ అధ్యాయము 5వ వచనంలో నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. దేవుడికంట మన నెలల సంఖ్య ఏంటంట ఆయనకి తెలిసే ఉన్నది. పరిమితి కలది. దేవుడు తెలుసు నీకెంతకాలం ఇచ్చాడు దేవునికి తెలుసు. తెలిసిన హిజ్కియాకి ఆ కాలం అయిపోయిన తర్వాత ఒక్కసారి జ్ఞాపకం చేశాడు. ఆ కాలానికి ముందు 1 నెల 2 నెలలు 3 నెలల ముందు చనిపోతాడనిపించుకుని దేవుడు హిజ్కియాని ప్రేమించి హిజ్కియాతో అంటున్నాడు, నీ మరణకాలం దగ్గరికి వచ్చింది, నీ ఇల్లును చక్కపెట్టుకో. మరణకాలం దగ్గరికి వచ్చింది, నీ ఇల్లు చక్కపెట్టుకో అన్నప్పుడు ఆ హిజ్కియా దేవుడికి చేసినటువంటి ఆ ప్రార్థన విని మరలా ఎంత పెంచాడు? 15 సంవత్సరాలు పెంచాడు. అంటే దేవుడు రాసుకున్నటువంటి ఆ దీర్ఘాయువులు దాటి, అదండి హిజ్కియా దేవుడు ఇచ్చినటువంటి ఆ కృప ఏంటంటే, దేవుడు తన గ్రంథంలో హిజ్కియాకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ముగిసిపోతుంది అనగా ఆ ముగిసిపోయిన కాలానికి మించి 15 సంవత్సరాలు దేవుడు హిజ్కియాకి ఏం చేశాడు? ఆయుష్నిచ్చాడు పిల్లరా. ఆయుష్నిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత పిల్లరా. కనుక దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పూర్తి ఆయుష్ని మనం పొందుకోవాలంటే దేవునికి ఎలా ఉండాలంట? విధేయత కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. వేషధారణ కాదు. దేవుడు తెలుసు. దేవుడికి నీకు ఇచ్చినటువంటి నెలవు తెలుసు, నీకు ఇచ్చినటువంటి గంటలు తెలుసు, నీ బ్రతకాలం ఎంతో. అందుకని దేవుని ఎలా మనం ఎలా ఉండాలంటే భయము ఉనుకుతూ ఉండాలి. దావీదు గారు మరి ఆ యొక్క దావీదు గారు ప్రార్థిస్తున్నాడు, దేవా నా దేవా, నీవిచ్చినటువంటి పూర్తి ఆయుష్ని నేను ఈ లోకంలో అనుభవించడానికి ఉండటానికి నాకు కృప దయచేయి అనాలి. కనుక మన ఆయుష్ను మార్చే ఆ యొక్క అధికారం ఎవరికుందంటే ఎవరికుంది? దేవునికి ఉంది. ఎందుకంటే కీర్తనలు మంచి ఉంటుంది. ఒకసారి 68వ అధ్యాయం 20వ వచనంలో, కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 20వ వచనంలో ఆ మంచి మాట దేవుడు రాయించి చూడండి. 68వ అధ్యాయము 20వ వచనం. దేవుడే అమ్మా, దేవుడే మన పక్షమున పూర్ణ రక్షణ కలుగుతున్న దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట హిజ్కియాకి మరణకాలం దగ్గర అవుతున్నప్పుడు మరణాన్ని తప్పించాడు దేవుడు. తప్పించి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు పిల్లల. కనుక మరణము తప్పించుట ఎవరికంటే యెహోవా వశము. మరణం తప్పించుట యెహోవా వశము. ఈ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆయుష్కాలము పరిపూర్ణముగా ఈ భూమి మీద నీవు గడపాలన్నా, పరిపూర్ణముగా ఈ భూమి మీద ప్రాణముతో నీవు బ్రతకాలన్నా, అబ్రహాము గారి ఇస్సాకు ఆ నిండు వృద్ధాప్యం వరకు దేవుడిచ్చినటువంటి ఆ దీర్ఘాయువును నీవు మరి అనుభవించి పొందుకుని మరి ప్రాణం విడవాలంటే, ఆ దీర్ఘాయువునికి ఉండాలంటే ఏమంటాడంటే యెహోవా యెడల భయము భక్తి కలిగి ఉండాలి. ఎవరో చూస్తున్నారని, ఎవరో మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారని కాకుండా నీ యొక్క ఆ స్వభావ లక్షణం ఏమైపోవాలంటే, ఎవరున్నా చూసినా చూడకపోయినా, దేవాలయాల్లో ఆరాధన జరుగుకపోయినా నువ్వు ఒంటరిగా ఉన్నా ఎలా ఉండాలంటే, దేవుడు నేను చూస్తున్నాడు, దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని నేను అనుభవించాలి.
కంప్లీట్ చేసుకోవాలి అనే ఆ యొక్క ధ్యాస నీకుంటే నీవు ఏం చేయాలంటే యెహోవా యెడల భయము భక్తి కలిగి ఆయన సన్నిధిలో దేవుడికి ఇష్టడుగా నువ్వు జీవిస్తే దేవుడు తన గ్రంథములో నీ బ్రతుకు కాలం ఎంతైతే రాసుకున్నాడో అంతా కూడా నీవు భూమి మీద ప్రాణంతో బ్రతికి చివరికి మృతి పొంది దేవుడి దగ్గరికి చేరతావు. ఒకవేళ బుద్ధిహీనముగా దుర్మార్గ పనులు చేస్తే ఏమైపోతాం మధ్యలో మన ఆయుష్ పోతుంది కదా. ఏమైనా భయంకరమైన కరోనా దేవుడు చెప్పాడు ఎలా ఉండంటే నువ్వు ఆపోచనకు దాకు అన్నాడు. దాకోవాలి. ప్రభుత్వం వారు ఎన్నో హెచ్చరికలు చేస్తారు. మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఒక దగ్గరగా ఉండకండి, బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు పెట్టుకోండి, లేకపోతే మీరు వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే చేతులు శుభ్రంగా కడుక్కోండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని ప్రభుత్వం వారు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నప్పుడు, ఎన్నో వాళ్ళకి సూచనలు జారీ చేస్తున్నప్పుడు నువ్వు పాటించకుండా బుద్ధిహీనముగా మూర్ఖముగా నువ్వు తిరిగితే నీకేమొస్తుందంటే మరణం వస్తుంది. అప్పుడు దేవుని ఏమి కాపాడు. ఆయన చెప్పినట్టుని ఆయన భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ సంపూర్ణ దీర్ఘాయువును అబ్రహాం గారు ఇస్సాకు ఎలాగైతే ఆ దీర్ఘాయువును అనుభవించి పొంది భూమి మీద నిండు వృద్ధాప్యంలో కాలం నిండినప్పుడు ఎలాగైతే మృతి పొందారో మనం కూడా ఆ విధంగానే లోకాన్ని విడిచిపెట్టడానికి మరి మంచి ఆ యొక్క దేవుడి సూచనలు మనకు జారీ చేసాడు. అంతేగాని మధ్యలో మనకు 60-70 సంవత్సరాలు దేవుడు ఇచ్చిన 30 సంవత్సరాలు చనిపోతే నువ్వు బుద్ధిహీనంగా నీ ఇష్టానుసారంగా బ్రతికితే మధ్యలోనే చనిపోతాం. అటువంటి చావు ఎవరో చనిపోకుండా దేవుని యొక్క భయము భక్తి కలిగి జీవించాలని కోరుకుంటూ ఇంతకు ఈ మాటలో నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.